గత 16 నెలలుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం మరియు ప్రధాని మోదీతో కొంత సానుకూలంగా ఉన్నట్లు కనిపించింది. రాజకీయంగా విభిన్న పంతాలు ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధి కోణంలో ఇద్దరి మధ్య పరస్పర సంబంధం ఉండేది. అయితే అప్పుడప్పుడు రేవంత్ మోదీ మధ్య పిట్టల మాటలు జరిగేవి. తాజాగా మోదీ కాస్త గట్టిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హర్యానాలో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన మోదీ కాంగ్రెస్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాద్ యూనివర్సిటీ వద్ద జరిగిన 400 ఎకరాల అడవి నరకడం అంశాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు. మోదీ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన ఎన్నికల హామీలను ఎటూ పట్టించుకోవడం లేదు. పైగా గ్రీన్ ఫారెస్టుల్లో బుల్డోజర్లు నడిపించి 400 ఎకరాల అడవిని నరికేస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలతో మోదీ మొదటిసారి HCU డిఫారెస్టేషన్ డ్రైవ్ పై పబ్లిక్ గా స్పందించారు. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ వివాదంపై ఆయన ఇదే తొలిసారి ఓపెన్ గా వ్యతిరేకంగా మాట్లాడడం గమనించవచ్చు. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబడటమే కాదు, పర్యావరణంపై వారి అవగాహన లేకపోయిందని కూడా ఘాటుగా చెప్పేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.